భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కదా. అలా ఏపీ రాజకీయం దేని చుట్టూ తిరుగుతుంది? ఏపీ రాజకీయంలో నిరంతరం కనిపించే వినిపించే ఫ్యాక్టర్ ఇది. విపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఒక గుంపు ఏ లాజిక్ని నమ్ముకొని ఏపీ రాజకీయాన్ని నడిపిస్తూ ఉంది. వీటన్నిటికీ ఒక్కటే సమాధానం, అదేంటో తెలుసా? భయం. భయం. ఎస్, నిరంతరం భయపడుతూ జనాన్ని భయపెడుతూ ఈ వ్యూహం రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తోంది. ఈ భయం అనే ఫ్యాక్టర్ వల్ల రాష్ట్ర భవిష్యత్తు జనం జీవితాల మీద ఎలాంటి ప్రభావం పడుతుందో తెలిస్తే గనక మనం ఇంత భయం మధ్య బతుకుతున్నామా అని అనిపిస్తుంది మనకి. ఇదంతా ఒక్కడి వల్ల భయం, ఒక్కడి మీద భయం. మరి ఈ భయం నుంచి మనం బయటపడడం ఎలా? రాజకీయం నిరంతరం భయపడుతూ భయపెడుతూ నెట్టుకురావాలనుకుంటోంది. అంటే ఎవరైనా క్వశ్చన్ చేస్తే, రేషనల్ మాట్లాడితే కేసులు పెట్టి భయపెట్టి లోపలేస్తున్నారు అని మాత్రమే ఈ మాట చెప్పట్లా. దీని వెనక అంతకంటే డీప్ రూటెడ్ రీజన్స్ ఉన్నాయి. అసలు మన రాజకీయానికి వెరీ ఓన్ పునాదే భయం. ఇది రెండు రకాలుగా పనిచేస్తోంది. విపక్షంలో ఉన్నప్పుడేమో నిరంతరం ఈ భయంలోనే బతికి నెగిటివిటీ స్ప్రెడ్ చేసి అమ్మో ఇలా అయిపోతున్నాము అనే ప్రచారంతో 4-5 ఏళ్ళు హోరెత్తించి పబ్బం గడుపుకున్నాం. ఈ భయం వల్లే పొత్తులు కలుస్తాయి. భావజాలం, ఆలోచనల సంగతి ఎలా ఉన్నా కానీ విడిపోతే ఓడిపోతామనే ఈ భయం వల్లే కలిసి నడవాల్సిన పరిస్థితులు ఉంటాయి. సంఘర్షణలు ఉన్నా కానీ వాటి మీద నిప్పుల మీద దుప్పటి కప్పినట్టుగా కవర్ చేస్తూ నెట్టుకురావాలని అనుకుంటాం. సంఘర్షణ ఉండబట్టే కదా కేవలం డిఎస్పీ లాంటి వ్యవహారాలు ప్రభుత్వాన్ని కుదిపేస్తూ ఉన్నాయి. సంఘర్షణ ఉండబట్టే కదా లక్ష్మీనాయుడు అనే పేరు రాష్ట్ర వ్యాప్తంగా వినపడుతోంది. కానీ భయం అనే ఒక ఫ్యాక్టరు పూలన్నింటినీ దండగుచ్చినట్టుగా గుచ్చి అలా ఉంచుతోంది. ఇదంతా రాజకీయం అనుకుందాం. మరి జనం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? ర్యాండమ్గా ఒక 4 ఎగ్జాంపుల్స్ చూద్దాం. దేశం కాని దేశంలో పెట్టుబడుల వేటకి దిగాము అని భారీగా పబ్లిసిటీ రీసౌండ్ వస్తూ ఉంది కదా. కానీ అక్కడ కనిపించింది కూడా భయమే. ఎస్, ఈ బ్రిస్బేన్ ఎపిసోడ్. ఉద్యోగులు డిఏలు పెండింగ్ ఉన్నాయి అని డిమాండ్ చేస్తే అక్కడ బయటకు వచ్చింది కూడా భయమే. ఇది 2. వ్యవస్థలు ఏమాత్రం పనిచేయట్లా, జనం జీవితాలు, విద్యార్థుల బతుకులు అవస్థల పాలైపోతున్నాయి అని అడిగితే కూడా సమాధానంగా బయటకు వచ్చింది భయం. భయం. మంత్రి ఏం చేస్తుంది, గాడిదలు కాస్తుంది అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి. ఇంతకు పూర్వం ఆయన ఏం కాల్సి కూడా నాకు తెలియదు. ఎవరికైనా జ్వరం వస్తుంది మంత్రి బాధ్యత. ఇక అన్నిటికీ మించి శాఖల మధ్య సమన్వయం లేదు, ఒక మంత్రి మరో మంత్రి శాఖలో ఎందుకు జోక్యం చేసుకున్నారు అని అడిగితే కూడా చాలా చిత్రంగా, ఇల్లాజికల్ గా, ఇర్రేషనల్ గా ఈ భయమే బయటకు వచ్చింది. ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ గవర్నమెంట్ లో సీఎం ని మీరు అడుగుంటే ఈ పొజిషన్ ఉండేది కాదు ఈ రోజు మాకు. ఈ 4 లేటెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఒక భయాన్ని బయట పెట్టుకుని ఒక భయం మీదకి నెపని నెట్టేసి ఆ భయం పేరుతో నెట్టుకురావాలి అని అనుకుంటున్నాం. అంతే కదా. అపోజిషన్లో ఉండగా ఇలాంటి భయ ప్రచారాలు చేసి భయపడుతూ బతికాము అంటే అర్థం ఉంది. కానీ పొజిషన్లోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ మాట్లాడాలి, పనితీరు మాట్లాడాలి, పాలసీస్ మాట్లాడాలి, ప్రోగ్రెసివ్ అప్రోచ్ అనేది రావాలి కదా. జనం జీవితాలను ఎలా అప్లిఫ్ట్ చేస్తున్నాం అనేది కదా చెప్పాలి. మనం భయపడుతూ జనాన్ని భయపెడుతూనే బతకాలి అని అనుకుంటే కనుక పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇదిగో ఇప్పటిలాగే ఉంటాయి. హనీమూన్ పీరియడ్ ఆల్రెడీ అయిపోయింది. జనం హామీలు ఇచ్చారు కదా, అమలు సంగతి ఏంటి అని అడగటం మొదలైంది. మనం మాత్రం అప్పులు చేస్తూ కొత్త కొత్త ప్రచారాలకు తెరతీస్తూ నెట్టుకొస్తూ ఉన్నాం కదా. మరి ఇలాంటప్పుడు హాస్టళ్లలో విద్యార్థుల హాహాకారాలు వచ్చినట్టే, కల్తీ మద్యం కమ్ముకోవడం వల్ల పేదల జీవితాలు చితికిపోతున్నట్టే, ప్రభుత్వం నడపాల్సిన మెడికల్ కాలేజీలని ప్రైవేట్కి ధారాదత్తం చేస్తే ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆలోచన పరులు హడలిపోతున్నట్టే జనంలో ఆలోచన నిద్రలేస్తుంది. భయం అనేది పక్కకు పోతుంది. పైగా వ్యవస్థ ఫెయిల్ అవుతున్న కొద్దీ జనంలో గ్రీవెన్స్ పెరిగి బాధలు పెరుగుతాయి, కష్టాలు పెరుగుతాయి. పెరిగినప్పుడు ఆ బాధ ఈ భయాన్ని డామినేట్ చేస్తుంది. మన ప్రయారిటీ ఆ బాధే అవుతుంది. ఆ బాధని మిటిగేట్ చేయడానికి, ఓవర్కమ్ కావడానికి ఏం చేయాలో ఆలోచించడం మొదలవుతుంది. బహుశా ఇక్కడి నుంచి వచ్చే 3 ఏళ్ల రాజకీయం ఇప్పటి వరకు పెట్టిన పడిన భయం కంటే కూడా పడుతున్న బాధల గురించి ఆలోచిస్తుందేమో అని అనిపిస్తూ ఉంది. అంటే భయాన్ని బాధలు రీప్లేస్ చేస్తున్న రోజులు వచ్చేస్తున్నాయి. మరి ఇలాంటప్పుడు ఆలోచనలు ఉన్నవాళ్ళైతే, జనం మీద కన్సర్న్ ఉన్నవాళ్ళైతే, చేతికి పవర్ వచ్చినందుకు దాన్ని జ్యుడిషియస్గా ప్రజల కోసం వినియోగించాలి అనే థాట్ ఏమాత్రం ఉన్నా కానీ
జనం కష్టాలు తీర్చడం మీద దృష్టి పెట్టాలి ఇప్పటికన్నా. అలా కాకుండా ఒకడిని చూసి మనం భయపడుతూ ఆ ఒక్కడి మీద జనంలో కూడా భయాన్ని పెంచి పోషించాలి అని అనుకుంటే కనుక అన్నిసార్లు అది సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే రియలైజేషన్ అనేది ఉంటుంది కదా, ఆ రియలైజేషన్కి స్టార్టింగ్ పాయింటే ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్స్. ఆ తర్వాత బాధలు ఫాలో అవుతాయి, భయాన్ని డామినేట్ చేసేలాగా చేస్తాయి. ఇంత చెప్పిన తర్వాత అసలు ఈ భయం బేస్డ్గా జరిగిన ప్రచారం జనాన్ని ఎలా ప్రభావితం చేసింది 2024కి ముందు అని చెప్పడానికి నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక జర్నలిస్ట్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు అతని ఇన్లాస్ వచ్చారు. మాట్లాడుతూ అసలు ఏపీలో బీభత్సంగా మారిపోయిందమ్మా పరిస్థితులు అని చెప్పారు. అవునా, ఎలాగా అంటే అని అడిగాను. జీతాలు రావట్లా అన్నారు. నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించి, అదేంటండి అంకుల్ ఏమో ఓఎన్జీసీలో పనిచేస్తారు, మీరేమో రిలయన్స్ ఎంప్లాయీ కదా, మీకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు కదా జీతం అని అడిగాను. అనుకుంటున్నారమ్మా మొత్తం అందరూ అని. ఇంకేమున్నాయండి కష్టాలు అని అంటే, రోడ్లు బీభత్సం అయిపోయినాయి, అసలు ఒళ్ళు హోనం అయిపోతుందమ్మా అంటారు. అదేంటండి మీరు వాకబుల్ డిస్టెన్సే కదా మీకు ఆఫీసు, పైగా మీకు నేషనల్ హైవే కూడా దగ్గర కదా, హైవే ఎక్కితే హైదరాబాద్ వచ్చేస్తున్నారు కదా, మీకు రోడ్లు ఎట్లా తెలిసినాయి అని అడిగాను. ఇది కూడా అనుకుంటున్నారమ్మా, తెల్లారులేసే పేపర్లో ఇదే వస్తుందమ్మా అంటాను. అచ్చా, ఎలాంటి స్టేక్ హోల్డర్స్ కాకపోయినా ఎలాంటి ఆవేదన లేని వాళ్ళని కూడా ఈ భయం అనేది కమ్మేసి ఎలాంటి ప్రభావం చూపించింది ఈ భయం బేస్డ్గా సాగిన ప్రచారం అనేది చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఏమో. ఈ భయం అనేది ఓటీపీ లాంటిది, వన్ టైం పాస్వర్డ్ అంటాం కదా, అలా ఒక ఎన్నికలో ఒకసారికే పనికి వస్తుంది. ఈ భయాన్ని మించిన బాధ వచ్చినప్పుడు ఈ భయం అనేది ఇన్వాలిడ్, అవుట్డేటెడ్ అయిపోతుంది. ఏపీ ఇప్పుడు భయం నుంచి బాధ అనే ఫేజ్కి వెళ్తుంది. ఆ బాధలు తీర్చేది ఎవరు అని ఆలోచించడం మొదలు పెడుతోంది. ఇది అసలు రియాలిటీ.